నమస్తేనండి. ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 కప్పులు వాటర్ వేసి 3 గంటల సేపు పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు నానిన తర్వాత కొన్ని పప్పులు పక్కకు తీసుకొని మిగతా పప్పులన్నీ మిక్సీలోకి వేసి కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. 1 స్పూన్ బియ్యపు పిండి, 1 స్పూన్ శనగపిండి, తగినంత ఉప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, వాము పొడి, పక్కకు పెట్టుకున్న శనగపప్పు, కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మసాలాలన్నీ పిండికి ఇలా ముద్దలా కలుపుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని అరచేతిలో ఇలా వడలా చేసుకొని కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక వడలన్నీ అందులో ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా క్రిస్పీగా అన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. క్రిస్పీగా కరకరలాడే మసాలా వడ రెడీనండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారంతో మసాలా వడ తింటే చాలా బాగుంటుంది. ఈ మసాలా వడ మీలో ఎంతమంది తిన్నారో, మీకు ఈ మసాలా వడ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.